కాలినడకన యాత్రలు చేయటం మహాతపస్సు అన్నారు. మీకు ఎన్నో పర్యాయాలు పురాణాల్లో చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లా. దాన్ని కాయిక తపస్సు అంటారు. కాయము అంటే శరీరం, శరీరముతో చేసే తపస్సు కాయికము. అనగా మీ ఇంటి దగ్గర నుంచి కాలినడకన గుడికి రండి, అది కాయిక తపస్సు. ఎందుకని? గుళ్ళో దేవతా దర్శనమునకో లేక పురాణం వినడానికో మీరు కాళ్ళను ఉపయోగించారు, వాహనం ఎక్కలేదు, శరీరాన్ని కష్టపెట్టారు, శరీరంలో వేడి పెరుగుతుంది దానివల్ల. ఈ తపము అంటే వేడి శరీరంలో పెరిగింది కనుక దాన్ని తపస్సు అన్నారు. అందువల్ల కాలినడకన ఇలా ఆలయాలకి రావడం, గుడులలో 108 చొప్పున ప్రదక్షిణలు చేయటం, అలాగే తీర్థయాత్రలకు కూడా ఎంత దూరమైనా కాలినడకన వెళ్ళడం, కొండలెక్కడం, ఇవన్నీ శరీరముతో చేసే తపస్సులు. ఉపవాసాలు ఉండడం శారీరక తపస్సు అన్నమాట. ఇంకా వాచిక తపస్సు అని ఉంటుంది రెండవది. ఎప్పుడు రామ కృష్ణ అనుకోవడం, లేదా భగవంతుడి యొక్క మంత్రాన్ని గురువుల ద్వారా ఉపదేశం పొంది నిరంతరం జపించడం, ఇది వాచిక తపస్సు. నేను పురాణం చెప్పడం వాచిక తపస్సు. మీరు చీటికి వాటికి కృష్ణ రామ శివ అండం వాచిక తపస్సు. అలాగే గురువులు ఇచ్చినటువంటి మూలమంత్రాలు జపించటం, అది వాచిక తపస్సు. స్తోత్రాలు పఠించడం, దానిని వాచిక తపస్సు అని అంటారు. ఇవన్నీ వాక్కుతో చేసే తపస్సులు. ఇదే కాక పవిత్రముగా పలకడము కూడా వాచిక తపస్సే. మృదువుగా మధురముగా సత్యం ధర్మం పలికితే దాన్ని వాచిక తపస్సు అంటారు. తపస్సు చేయడంలో వాచిక తపస్సుని ఎన్నుకోవడం అంటే అర్థం ఏమిటనమాట? వీలున్నంత వరకు జాగ్రత్తగా మాట్లాడడమే. నోటితోటి అశుభప్రదమైన అమంగళకరమైన మాట రాకుండా చూసుకోవాలి. ఇంకా మూడవది కాయికం వాచికం అయ్యాక మానసిక తపస్సు గొప్పది. మన మనస్సు మన ఇష్టదేవత మీద లగ్నమై ఇంకా ఏ వేపుకు వెళ్లకుండా ఆ దేవుణ్ణే పట్టుకోగలిగితే దానిని మానసిక తపస్సు అంటారు. మనస్సులోకి వేరే ఇంక ఏ ఆలోచన రాకూడదట. కళ్ళు మూసిన ఒకసారి మీ ఇష్టదేవత కృష్ణుడైతే కృష్ణుడు చూడండి, లేదా శివుడైతే శివుడిని చూడండి, అమ్మ అయితే అమ్మని చూడండి. ఎంతసేపు మన మనసు నిలబడకల్లా మన మనస్సుకి అంత తేలికగా ఏకాగ్రత రమ్మన్నా రాదు. ఆ ఏకాగ్ర చిత్తత కలిగి నిరంతరం మనస్సులో భగవంతుణ్ణే స్మరిస్తూ జపిస్తూ తపిస్తూ ఉంటే వాడు మానసిక తపస్సు చేసిన వాడు అవుతాడు. ఈ 3 తపస్సులు గొప్పవే. ఏది? కాయిక వాచిక మానసిక తపస్సులు 3 గొప్పవైనా దేని దారి దాందే 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే అప్పుడు వాడు త్రిగుణాతీతుడు అవుతాడు.